పదకవితా పితామహుడు అన్నమయ్య 617వ జయంతి ఉత్సవాలు ఆయన స్వగ్రామం అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం తాళ్లపాకలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా అన్నమయ్య ధ్యాన మందిరం, సిద్ధేశ్వర స్వామి, చెన్నకేశవ స్వామి ఆలయాలను సర్వాంగ సుందరంగా అలంకరించారు. అన్నమయ్య సంకీర్తనలతో గోష్ఠి గానం నిర్వహించారు. ముందుగా టీటీడీ వేద పండితులు వెంకటేశ్వర స్వామి కళ్యాణం నిర్వహించారు. ఆ తర్వాత తాళ్లపాక అన్నమాచార్యుల కళ్యాణం చేశారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి కళ్యాణాన్ని తిలకించారు. తిరుపతిలోని కళామందిరంలో అన్నమాచార్యుల జయంతి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు, హిందూ ధార్మిక సంస్థల ఆధ్వర్యంలో ఈ నెల 18 వరకు ఉత్సవాలు జరగనున్నాయి. లక్ష్మీ రాజ్యం, లావణ్య బృందంతో సంగీత సభ నిర్వహించారు. మహతి కళాక్షేత్రంలో అన్నమయ్య జయంతి ఉత్సవాలు ఘనంగా జరిపారు. అన్నమయ్య ప్రాజెక్టు, హిందూ ధార్మిక సంస్థల ఆధ్వర్యంలో సప్తగిరి కీర్తనల గోష్ఠి గానం, సంగీత సభ, హరికథలు నిర్వహించారు. రంగనాథ్ బృందంతో సంగీత సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అన్నమాచార్య ప్రాజెక్టు ప్రత్యేక అధికారి మేడసాని మోహన్, అన్నమాచార్య కీర్తనలు సామాజిక సందేశాన్ని కూడా అందించాయన్నారు. కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క వైభవాన్ని, తత్వాన్ని, మహత్వాన్ని 32,000 సంకీర్తనల్లో వర్ణించినటువంటి మహాభాగవతోత్తముడు తాళ్లపాక అన్నమాచారుల వారు. అన్నమయ్య సంకీర్తనల్లో శృతులు, స్మృతులు, పురాణ సారాంశాలు, ఆగమాలు అన్నీ కూడా ఆ తాత్పర్యం అంతా ఉంది. ఆ తాత్పర్యం అంతా కూడా దేవదేవుని యొక్క మహత్వానికి ఉన్ముఖంగా సాగుతూ ఉంది. అటువంటి రీతిలో రచింపడినటువంటి ఈ సంకీర్తనలు సామాజికమైనటువంటి సందేశాన్ని కూడా మనకు పుష్కలంగా అందిస్తూ ఉన్నాయి. ఏ కులజుడైననేమి, ఎవడైననేమి, ఆకడనాతడే హరినిరిగిన వాడు అని, చండాలుడుండేటి సరిభూమి ఒకటే, మెండైన బ్రాహ్మణుడు మెట్టుభూమి ఒకటే అని 16వ శతాబ్దంలోనే కులతత్వాన్ని నిరసించి సంఘంలో ఈ రుగ్మతలు ఉండకూడదు అని తన సంకీర్తనలో ఎలుగెత్తి చాటినటువంటి మహానుభావుడు తాళ్లపాక అన్నమాచారుల వారు ఈ భక్తి సంకీర్తన సారామృతాన్ని ఈ అమృతాస్వాదనం చేసి దేవదేవుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క కరుణా కటాక్షానికి పాత్రుడు కావాల్సిందిగా భక్తలోకాన్ని నేను ప్రార్థిస్తూ ఉన్నాను.